గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు గుంటూరు పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డేజ్ హోమ్ కేర్ సర్వీస్ నందు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ చేతుల మీదుగా వృద్ధులకు బట్టలు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కూటమిలో ఉన్న తోక పార్టీలు కూడా వాటికి మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసగిస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధి వైపు కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సూచనలతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కులాల మతాల అందరితో రాజకీయాలు తెరలేపిందన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫీస్ అడ్మిన్ బిల్లా సునీల్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డంపాల్ జయకుమార్, కుచ్చిపూడి విజయమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల ఈ మాసం ఎంతో విలువైన ప్రాధాన్యత కలిగినటువంటి ఏప్రిల్ మాసం. ఈ దేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ స్పృహల నుంచి స్పృహ తీసుకొచ్చి వారి విజయాల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి జీవితం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులు జన్మించినటువంటి ఈ ఏప్రిల్ మాసం ప్రతి వెనుకబడిన వర్గ వ్యక్తికి కూడా చాలా గొప్ప సందర్భం. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మనం జరుపుతున్నామంటే మనందరికీ ఇది చాలా గొప్ప వరం, చాలా గొప్ప అదృష్టం. అటువంటి మహనీయులకి మనం నివాళులు అర్పించడం అంటే అదేమంత ఆషామాషి కాదు. అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ, జగజ్జీవన్ రావు గారి పేరు చెప్పుకుంటూ, పూలే గారి ఆశయాలను నెరవేరుస్తామని చెప్పుకుంటూ సోకాళ్ళు వెనుకబడిన వర్గాల నాయకులు ఎంతోమంది ఈనాడు ఈ సమాజంలో తయారయ్యారు. వారందరికంటే కూడా మనం అందరం చాలా ఉన్నతమైన వాళ్ళుగానే మనం భావించాలి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత దళితులకు, బడుగు బలహీన వర్గ